హాయ్ ఫ్రెండ్స్, ఆడపిల్లలు మామూలుగా లేరు, చాలా వేరేగా ఉన్నారు. ఈ కామెంట్ మనం వింటూనే ఉంటాం కదమ్మా. చాలామంది నా కామెంట్స్లో పెడుతూ ఉంటారు, వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. నిజమేమ్మా, మామూలుగా లేరు. కానీ ఎందుకు ఉండాలి చెప్పండి కదా. ఒకప్పుడంటే అమ్మాయిలంటే ఇంట్లో పనులు చేయడానికి, వంటలు చేసి పెట్టడానికి, అన్నీ చూసుకోవడానికి మగవాళ్ళు సంపాదిస్తూ ఉంటే వీళ్ళంతా చక్కబెట్టుకోవడానికి. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు, అబ్బాయిలతో ఈక్వల్గా సంపాదిస్తూ ఉన్నారు, అబ్బాయిల కంటే ఎక్కువ కూడా సంపాదిస్తూ ఉన్నారు. సో మరి మామూలుగా ఎలా ఉంటారు? నాకు ఇది అర్థమే కాదుమా. అంటే మామూలుగా ఉండాలని కూడా ఎందుకు అనుకుంటూ ఉంటారు? మామూలుగా ఉండాలి అంటే అబ్బాయిలు కూడా మామూలుగా ఉండాలి కదా, అంతే కదా. అబ్బాయిలకి ఏం కొమ్ములేం రాలేదు కదా వేరేగా ఉండడానికి. అంటే మీరు అనుకోవచ్చు, మేడం మీరు రెండు రకాలుగా చెప్తారు. ఒక్కొక్కసారి అమ్మాయిని కామెంట్లు చేస్తారు, అబ్బాయిని పొగుడుతారు, ఒక్కొక్కసారి అబ్బాయిని కామెంట్ చేస్తారు, అమ్మాయిని పొగుడుతారు అని. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు మనుషులు మామూలుగా ఉండాలి. అబ్బాయిలు మామూలుగా ఉండాలి, అమ్మాయిలు మామూలుగా ఉండాలి. అప్పుడు అసలు ప్రాబ్లం ఉండదు. కానీ మామూలుగా ఉండాలి అంటే దానికి చాలా గొప్ప సంస్కారం కావాలి. మనం నేర్పిస్తున్నామా మన పిల్లలకి, లేదా మనం ఉంటున్నామా అలాంటి సంస్కారంతో? ఇప్పటికి కూడా అమ్మాయిలంటే అబ్బా ఇద్దరు అమ్మాయిలే మేడం అని చెప్పేవాళ్ళు కొంతమంది. మేడం ముగ్గురిని పుట్టించుకున్నాం మేడం, ముగ్గురు అమ్మాయిలే అనేవాళ్ళు కొంతమంది. అంటే అమ్మాయిలంటే ఇప్పటికి కూడా చులకనేమ్మా. నేను అది వద్దంటాను. అది నేను ఎగ్నెస్ట్ దానికి నేను ఫెమినిస్టునని చెప్తాను, అంతేకాని గుడ్డిగా ఫాలో అయ్యే ఫెమినిస్టుని కాదు. అమ్మాయిలంటే అబ్బాయిలతో పోటీ పడుతూ మేము తిరుగుతాము, మేము మందు కొడతాము, మేము స్మోక్ చేస్తాము అంటే ఒప్పుకోలేను. పాత చింతకాయ పచ్చడిని ఆ విషయంలో. అమ్మాయిలాగా ఉండాలి, అబ్బాయిలాగా ఉండాల్సిన అవసరం లేదమ్మా. మనం అమ్మాయిలాగే ఉండాలి. ఎందుకు ఉండాలి అబ్బాయిల్లాగా? వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏమంత పెద్ద గొప్పవా ఏంటి? మనం ఎందుకు ఉండాలి వాళ్ళలాగా? అమ్మాయిలు చాలా గొప్ప. అమ్మాయిలకు సహనం ఉంటుంది, అమ్మాయిలకి ఓర్పు ఉంటుంది, అమ్మాయిలకి జాలు ఉంటుంది, అమ్మాయిలకి ప్రేమ చాలా ఎక్కువ. ఇవన్నీ ఎందుకు పోగొట్టుకోవాలి మనం? అబ్బాయిలాగా ఎందుకు ఉండాలి? మనం అలా ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా ఉంటారు అంటుంటారు కదా. కానీ ఇక్కడ ఒక కామెంట్ నేను ఒప్పుకోనుమా. పెళ్లి చేసుకొని నువ్వు అబ్బాయిని మార్చుకోవాలి, మీ ఆయన తాగుబోతూ వాళ్ళని మార్చుకోవాలి, మీ ఆయన తిరుగుబోతూ నువ్వు బాగుంటే ఎందుకు తిరుగుతాడు, ఇలాంటి కామెంట్స్ నేను ఒప్పుకోను. ఎందుకు అంటే ఒక మనిషి మారాలి అంటే పూర్తిగా ఆయనకు మనసులోకి రావాలి, లేదా ఆ అమ్మాయికి మనసులోకి రావాలి. వేరే వాళ్ళు చెప్పినంత మాత్రాన మారరు. కానీ మనం మనలాగా ఉండాలి, నేను అది చెప్తాను. కొంతమంది కొన్ని వీడియోస్లో పెట్టున్నారు, ఏం మేడం అబ్బాయిలే తిరగచ్చు, అమ్మాయిలు తిరగకూడదా, అమ్మాయిలు కూడా తిరిగితే ఏమవుతుంది అని. అసలు అది ఒక కామెంట్ అమ్మా, ఒక మాట అడగడము అవసరమా అట్లాంటివి? అదేనా ఈక్వాలిటీ అంటే? వాళ్ళేదో పని లేక తప్పు చేస్తున్నారు, పొగురెక్కి తప్పు చేస్తున్నారు, మనము చేయాలా? పొరపాటు అంటే ఓకే అమ్మా, ఎవరికైనా ఓకే, అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. కానీ కావాలని చేస్తే అది తప్పే కదా, ఒప్పేలా అవుతుంది? సో ఇలా అందుకని ఎవ్వరు నేను అమ్మాయిలకి సపోర్ట్ చేయను అని అనుకోకండి మా. కాకపోతే అమ్మాయిలుగా మనం చాలా గొప్ప. ఆ క్యారెక్టరిస్టిక్స్ని పోగొట్టుకోవద్దు, మనం ఆ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవద్దు, నేను అది చెప్తాను. ఇకపోతే మెయిన్ ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాను అంటే, ఇప్పుడు ఫస్ట్ అన్నాను కదా అమ్మాయిలు మామూలుగా లేరు అని. లాంగ్ బ్యాక్ నేను ఒక సినిమా చూశాను మా. నాకు కరెక్ట్గా కలెక్టర్ గారి భార్య అనుకుంటాను, నాకు కరెక్ట్గా పేరు గుర్తులేదు. సీత యాక్ట్ చేసింది దాంట్లో, నాకు కరెక్ట్గా గుర్తులేదు మా. దాంట్లో కొన్ని ఉన్నాయి. ఇంకా దానికి ముందు ఏదో జమున గారు చేశారు ఏదో. ఇట్లా 2-3 సినిమాలలో చూసి నాకు ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఏంటి అంటే అమ్మాయిలు పెద్ద పెద్ద జాబ్స్ చేసినా కానీ భర్తకు అణిగిమణిగి ఉండాలి. నిజమే, మర్యాద ఇవ్వాలి. అణిగిమణిగి ఎందుకు ఉండాలి? నాకు అది అర్థం కాదు. ఆయన వ్యవసాయం చేస్తుంటాడు, ఈమె కలెక్టర్గా ఉంటుంది.
భర్త వస్తే గబగబా వెళ్ళి మంచినీళ్ళు ఎలా ఇస్తుంది ఇంట్లో హౌస్ వైఫ్ లాగా? సో పక్కనే వంట వండుతారు, వడ్డిస్తారు. ఆమె వల్లే వంట ఎలా చేస్తుంది? అంతే కదా. ఐఏఎస్ ఆఫీసర్ అంటే తను చాలా బిజీగా ఉంటుందమ్మా, ఇల్లు చూసుకుంటుంది. నేను చిన్నప్పుడు ఎప్పుడో చదివాను, ఇందిరాగాంధీ ఎంత బిజీగా ఉన్నా కానీ నైట్ టైం వాళ్ళ ఫ్యామిలీతో భోంచేసేది, కొడుకుల్ని కోడల్ని మనవరాలని పక్కన పెట్టుకొని భోంచేసేది, వాళ్ళు ఎలా తింటున్నారో చూసేది. అలానే వాళ్ళు ఒక మెతుకు వేస్ట్ చేస్తే కూడా క్లాస్ పీకేది అని నేను చదివాను. నేను చాలా గొప్పగా అనుకునేదాన్ని. కానీ అది అప్పుడప్పుడు వీలవుతుందమ్మా, నిజంగా ప్రాక్టికల్గా ఆలోచించండి, వీలవుతుందా? మన దేశానికి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఎప్పుడు ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారని చూసుకోవడం సాధ్యమవుతుందా చెప్పండి? కానీ ఆవిడ బాధ్యత ఆవిడ నిర్వర్తించేది, అప్పుడప్పుడైనా కానీ చూసుకునేది. మరి ఆవిడ మామూలు అమ్మాయి అయితే కాదు కదా, చాలా గొప్ప అమ్మాయి. సో ఇలాంటి కామెంట్స్ మనం అనకూడదమ్మా. ఇప్పుడు మన ఇంటికి ఒక కోడలు వచ్చింది, తను చాలా పెద్ద పొజిషన్లో ఉంది, మనము అత్తగారిగా ఉన్నాము. సో కోడల్ని ఎక్స్పెక్ట్ చేయాలా? వంట చేయాలి, టేబుల్ మీద పెట్టాలి, అత్తగారికి వడ్డించాలి, లేదా హస్బెండ్ వస్తే వడ్డించాలి, హస్బెండ్ వచ్చేటప్పటికి గబగబా వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వాలి, లేదా కాఫీ ఇవ్వాలి. ఆ అమ్మాయికి ముచ్చటగా అనిపించింది, చేసింది, ఓకే. మనుషుల్ని పెట్టుకొని చేయించకూడదా అమ్మ? వంట చేస్తేనే ప్రేమ ఉన్నట్ట? పక్కన కూర్చొని తింటూ అవి వేసుకోండి ఇవి వేసుకోండి అంటే ప్రేమ ఉన్నట్టు కాదా? సో ఇలాంటి కామెంట్స్ మనం ఆపేయాలిమ్మా. సో ఆ సినిమాలలో చూశాను, ఎంత ఎంత పొజిషన్లోకి వెళ్ళినా కానీ భర్తే దైవం. దైవం ఎప్పుడవుతాడు? దైవంలాగా ఉంటే దైవం అనిపిస్తాడు, దయ్యంలాగా ఉంటే దైవం ఎలా అనిపిస్తాడమ్మా? నేను ఎప్పుడు అంటాను, ఒకప్పుడు దైవం అని ఎందుకు అనుకునేవాళ్ళు అంటే అమ్మాయిలు చిన్నప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు. ఏజ్ గ్యాప్ 6 years నుంచి 12 years 15 years కూడా ఉండేది, లోకం తెలీదు. సో 15-16 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఆయనకు 25 ఏళ్ళు ఉండేవి, ఆయన ఏం చేసినా చాలా గొప్పగా ఉండేది. ప్లస్ అప్పుడు మగవాళ్ళు కూడా చాలా గొప్పగా ఉండేవాళ్ళు, భార్య అంటే చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, మర్యాద ఇచ్చేవాళ్ళు, ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, భార్యకి కష్టం లేకుండా చూసుకునేవాళ్ళు. అప్పుడు నిజంగా దైవంలాగా అనిపిస్తారు అమాయకత్వం వల్ల. కానీ ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకునేదే 25 తర్వాత నుంచి 30 years 35 yearsకి చేసుకుంటుంటే భర్తని ఇట్లా అని ఫీల్ అవ్వమంటే ఎలా చెప్పండి? పరిస్థితులకు తగ్గట్టుగా మనం కూడా మారుతూ ఉండాలి కదా. నాకు ఇక్కడ తమాషా అనిపిస్తుంది, ఇప్పటికి కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు చాలామంది, నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు, అస్సలు వినదు మేడం అంటూ ఉంటారు. వినదు అంటే పాప మా అమ్మాయికి వినే శక్తి ఉండే, అంటే వినగలిగి ఉంటే వింటది. కానీ నువ్వు మామూలు హౌస్ వైఫ్ లాగా ఒక మంచి ఆఫీసర్ని లేదా బిజీగా ఉండే బిజినెస్ చేసుకునే అమ్మాయిని ఉండమంటే ఎలా ఉంటుందమ్మా? చేతనైతే హెల్ప్ చేయాలి, అవునా కాదా? కొడుక్కి మనం తను బిజీగా ఉంటే ముద్దలు కలిపి నోట్లో పెడతాము. ఎంతమంది అత్తగారులు కోడలు బిజీగా ఉండి హడావిడిగా వెళ్తూ ఉంటే కనీసం ప్లేట్లో కలిపొచ్చి నోట్లో పెట్టకపోయినా కానీ అమ్మ తినమ్మా అని ఇస్తారు. కోడలు వస్తే తప్పుల్ని వెతకడమే సరిపోతుంది ఉదయం లేస్తే. అంటే అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, చాలా మంచిగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. మా అందరూ చెడ్డగా ఉండరు. కానీ చాలామంది అత్తగారులు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు, మామూలుగా ఉండదు ఈ అమ్మాయి, మామూలు అమ్మాయి కాదు. అంటే మీ కోడలు సంపాదిస్తుంది, ఇల్లు చక్కగా చూసుకుంటుంది, మీ వాడితో చాలా బాగుంటుంది, అది నిజంగా చాలా చాలా మంచిదిమా. కొంతమందిని చూడండి, ఏమీ లేకపోయినా కానీ ఎగిసెగిసి పడుతూ ఉంటారు అమ్మాయిలు, సరిగ్గా మాట్లాడరు, సరిగ్గా చూడరు. కొంతమంది అత్తల కంప్లైంట్ ఏంటి అంటే మేము వెళ్ళినప్పుడు అసలు మమ్మల్ని ఏం పట్టించుకోరు మేడం, ఏదో ఒకటి చేసేసి ఆడ పడేస్తారు. ఏదో ఒకటి చేసి ఆడ పడేస్తారు అంటే ఆ అమ్మాయి వంట రూమ్లోకి వెళ్ళి టైం స్పెండ్ చేసి మీకోసం చేస్తుంది ఏదో ఒకటి. యాక్చువల్గా అయితే మనం వెళ్ళకపోతే వాళ్ళు హ్యాపీగా బయట నుంచి ఏదైనా తెప్పించుకుంటారేమో, వాళ్ళ పరిస్థితులు వేరేగా ఉంటాయి. సో ఎలా అమ్మా, నేను అదే అంటాను, ఇప్పటి అమ్మాయిలు మామూలుగా లేరు. అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఇల్లు సర్దుకుంటూ వంట చేసుకుంటూ జాబ్ చేసే అమ్మాయిని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం మనము? ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. మన కొడుకు చెప్పుకోవాలి, ఒరే చెయ్యరా అమ్మాయికి ఏదైనా హెల్ప్ చెయ్యి అని చెప్పాలా. ఇప్పటికి కూడా మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే కొడుకు పేపర్ చదువుకుంటూ టీవీ చూస్తూ దర్జాగా సోఫాలో కూర్చోవాలి, ఆ అమ్మాయి మాత్రం పరిగెట్టుకొని అన్ని పనులు చేయాలి. పైగా కంప్లైంట్, ఆ అమ్మాయి పనోళ్ళతో చేపిస్తుంది. మరి అమ్మాయిలు ఎక్కడ చేస్తారమ్మా? ఏమైనా సూపర్ ఉమెన్లా అన్ని పనులు చేయడానికి?
మనం అంటే ఇంట్లో ఉండి వంటలు చేసుకొని అన్నీ చేసి పెట్టాము. కానీ ఇప్పుడు అమ్మాయిలకు పాపం ఆ ఛాన్స్ లేదు. జాబ్ చేసే అమ్మాయి గురించి అట్లా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వేరేగా ఉంటారు. వాళ్ళని అనుకోవచ్చు మనం, వీళ్ళు మామూలుగా లేరు అని. అలాంటి అమ్మాయిల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అమ్మ. నమస్తే.